హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. మెట్పల్లిలో జర్నలిస్టుల ధర్నా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో జర్నలిస్టులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోహన్ బాబు టీవీ9 జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు మాట్లాడుతూ సమాజానికి మూలస్తంభంగా ఉన్న జర్నలిస్టులు విధి నిర్వహణలు పనిచేస్తున్న క్రమంలో పరుష పదజాలంతో దాడి చేసిన మోహన్ బాబును అరెస్టు చేసి వెంటనే శిక్షించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. మొన్న 2 రోజుల క్రితం జరిగిన మోహన్ బాబు గారి దుర్మార్గమైన చర్య, విలేకరులు అనేది దేశంలో జరుగుతున్న వార్తలు తీసుకుపోయి బయటకు చెప్పే విలేకరుల పని. అటువంటి విలేకరులు ఆ మైక్ ఉందుకొని దాంట్లోనే కొట్టుడు, ఆయన చాలా కీలకమైన దెబ్బతలుగుడు, దుర్మార్గమైన పని. ఒక విలక్షణమైనటువంటి నటుడై కూడా ఎన్నో పాత్రలు పోషించి మరి విలేకరులు అంటే గౌరవం లేకుండా ఇప్పుడు సంజయ్ చేపిస్తున్నాడు. విలేకరుని తెలియదని విలేకరు దగ్గరికి వెళ్ళి మైక్ ఉంచుకున్నావు. నువ్వు మైక్ ఉంచుకున్నావు, విలేకరు తెలియకపోయింది. ఇంతకు దోచుకొచ్చానండి, ఆపాలి, నమస్కారం పెట్టాలి, నేను మళ్ళీ మాట్లాడతానండి, ఇప్పుడు నేను ప్రెస్ నేను మాట్లాడలేను అని చెప్తే వాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి పని చేయకుండా నీ మీ తల్లి కొడుకుల పంచాయతీను ఇలా విలేకరుల మీద కోపం తీసుకొని వాళ్ళ కొట్టుడు చాలా అన్యాయం. ప్రాంతం నుంచి జగిత్యాల జిల్లా, అదేవిధంగా కొరట్ల నియోజకవర్గం ప్రాంతం నుంచి విలేకరులకు అండగా మేము ఉంటాం. తప్పక విలేకరుల గౌరవం విలేకరులకు ఇవ్వాలి. వాళ్ళు ఉన్నరే విలేకరులు అంటేనే దేశం మీద జరుగుతున్న అన్యాయాలు కానీ మంచి కానీ ఏదన్నా బయటకు తీసే పరిస్థితి ఇలా విలేకరులకు ఉంటుంది కనుక ఈ తగులాటలు ఇలా విలేకరులు కొట్టడం చాలా అన్యాయం అని చెప్పి ఖండిస్తున్నాం. విలేకరుల తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి అగాత్యం ఎక్కడ జరిగినా అదే కాకుండా ఇంకేం జరిగినా విలేకరుల మీద దానికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన దాడి అనేది అయ్యప్ప స్వామి అంటే ఆయన పాపం, ఆయన పడి అయ్యప్ప స్వామి వట్టుడు కాదు, బలవంతుడు ఆయన అయ్యప్ప స్వామి. తప్పక ఆయనకు జరుగుతుంది, ఆ శాస్త్రి జరుగుతుంది. అయ్యప్ప మీద దాడి చేసినప్పుడు భగవంతుడి మీద దాడి చేసినట్టే కనుక ఈ దీక్షలు ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప దీక్షలో ఒక 40 రోజులు నిష్ఠతో నియమాలతో ఉంటారు కనుక ఓ భగవంతుడి స్వరూపులే కనుక వాళ్ళు అటువంటి మీరు చేసుకుని వచ్చిన భగవంతుడు తప్పని చూపిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మోహన్ బాబు గారు ఏదైతే టీవీ9 విలేకరు పైన దాడి చేసిండ్రో ఆ దాడి తీవ్రమైన చర్యగా భారతీయ జనతా పార్టీ వల్ల ఇక్కడ మెట్పల్లి పట్టణంలో నిరసన చూపుతున్నటువంటి విలేకరులకు మద్దతుగా తెలియజేయడం జరిగింది. ఇదైతే ఇవాళ మోహన్ బాబు అనేటువంటి ఇవాళ తెలంగాణ సమాజాన్ని కాదు ప్రపంచానికి కూడా తెలియనటువంటి వ్యక్తి. ఇవాళ అతను చేసే సినిమాలను ఈ మీడియానే ఇవాళ మోహన్ బాబు అంటే ఎవరో చూపెట్టింది ఈ మీడియానే. అలాంటి మీడియా మీద తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి తత్వాన్ని చూపెట్టినటువంటి మోహన్ బాబు పైన క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. వీరి యొక్క విలేకరులకు మద్దతుగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నది తెలియజేస్తా ఉన్నాం. మొన్న హైదరాబాద్ లో సినీ హీరో మోహన్ బాబు గారు మరి జర్నలిస్టులపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వారి కుటుంబ పంచాయతీ ఉంటే తీవ్ర గొడవ జరిగినందున వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం జరిగింది. పోలీస్ స్టేషన్ నుండి ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయని విషయము జర్నలిస్టులకు తెలవడంతో మరి జర్నలిస్టులు ఇంటికి వెళ్తే మోహన్ బాబు గారు సినిమాలలో ఏదైతే గుండాయిజం ప్రవర్తిస్తున్నాడో మరి జర్నలిస్టులపై గుండాయిజం చేయడమే కాకుండా వారిని కొట్టడం చాలా బాధాకరము. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై మోహన్ బాబు కాదు ఇంకెవరైనా దాడులు చేస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా జర్నలిస్టులకు మేము మద్దతు తెలుపుతాము. మరి మోహన్ బాబు గారి పైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదైందని వల్ల మేము పత్రికలలో చూసినాము. పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు ఏదైతే గాయాలైనాయో ప్రభుత్వ పరంగా వారికి ఉచిత వైద్యం అందివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. 2 రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న హైడ్రామాను చిత్రీకరించేందుకు టీవీ9 నుంచి రంజిత్ గారు వెళ్లి వాళ్ళ ఆ తగాదను చిత్రీకరించే విషయంలోని వాళ్ళ కుటుంబ గొడవలను రచ్చకెక్కించుకొని అదొక న్యూస్ క్రియేట్ చేసుకున్న సందర్భంలో టీవీ9 రంజిత్ గారు అక్కడికి వెళ్లి చిత్రీకరించే సమయంలో ఆయన లోగోలు గుంజుకొని ఆయన పడే విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి మోహన్ బాబు ఆయన విలక్షణ నటుడు కాదు, ఆయన విలన్, నిజమైన విలన్ తత్వాన్ని మొన్న విలేకరులపై చేయించుంది కనుక ఆయనను రాజ్యాంగ పరంగా ఎన్ని చట్టాలు ఉన్నాయో ఈ 4th ఎస్టేట్ కు ఏ విధంగా దాడి జరిగితే ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టి ఈ మోహన్ బాబును ఆయన అక్రమ ఆస్తుల పైన కూడా విచారణ జరిపించాలా. ఒకప్పుడు ఏమీ లేని
మోహన్ బాబు ఏదైనా 1000 కోట్లకు ఎదిగిండు. దాని వెనుక ఇదంతా అక్రమ సంపాదన. ఆ అక్రమ సంపాదన తోటి బాగా మదమెత్తిపోయి విలేకరుల మీద ఏకంగా దాడి చేయడం, సొంత కొడుకులే ఆయనను విమర్శించే స్థాయికి తెచ్చుకున్నాడంటే ఆయన పెంపకంలో ఎంత లోపం ఉందో గమనించాలా. నిజాయితీ గల విలేకరులను, జర్నలిస్టులను దాడి చేయడము, వాళ్ళు ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసే వ్యక్తుల పైన దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం అనే పెద్ద దాడి. అందుకే మేము ఏమంటున్నామంటే మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆయన మీద అక్రమ కేసులు, అక్రమ ఆస్తుల కేసులు కానీ, అక్రమంగా విలేకరులపై దాడి చేసినటువంటి వ్యక్తిగా ఆయనను రిమాండ్ చేసి జైలుకు తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు దాడి చేయడం చాలా హేయమైన చర్య. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలా, ఆయనను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ఈ విలేకరుల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రోజు రోజుకు ఈ దాడులు విలేకరులపై జరగడం చాలా బాధాకరం. తక్షణమే చిత్రీకరణ కోసం కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదాలను కావాలని విలేకరులు ఏం పోలేదు. వాళ్ళ కొడుకు, చిన్న కొడుకే మనోజ్ తన కుటుంబంలో నా తండ్రి ఇట్లా గొడవలు చేస్తున్నాను రూపాయలు రాణిస్తలే అంటే జర్నలిస్టులు వెళ్ళిరు. అక్కడికి పోయిన వాళ్ళను ఆ బీపీ షుగర్ ఉన్నదా, మరి ఆయనకి ఎంత ఆవేశం ఉన్నదో, ఒక మోహన్ బాబు సీనియర్ సిటిజన్, అటువంటి వాడు ఒక TV9 లోగోని తీసుకొని ఆ జర్నలిస్ట్ పై దాడి చేయడం చాలా బాధాకరం. తక్షణమే ఆ బాధితుడు జర్నలిస్ట్ కు ప్రభుత్వం పరంగా పరిహారం ఇవ్వాలా. మోహన్ బాబుకు ఒక 10 ఏళ్ల కఠినకార శిక్ష లాంటి అటెంప్ట్ మర్డర్ కానీ 326 లాంటి సెక్షన్లు పెట్టి వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. రంజిత్ పై చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇది పబ్లిక్ ఇష్యూ కాదు, మా సొంత ఇష్యూ అన్నారు. పబ్లిక్ ఇష్యూ అంటే ఏమిటి? ఇంట్లో జరిగేదని పబ్లిక్ ఇష్యూ అంటారు. గేటు దాటిందంటే పబ్లిక్ ఇష్యూ. దానికి మా కవరేజ్ కన్నా రంజిత్ పై ఈ దాడిని బాగా ఖండిస్తున్నాం. చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం.